హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి ఇప్పుడు ప్రపంచం పరిస్థితులు చూస్తే గందరగోళంగా, గజిబిజిగా ఉన్నాయి గదా! గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి దుబాయ్ దగ్గర నుంచి అసలు అవకాశం ఉండి స్పెషల్ ఫ్లైట్ ఏస్తే ఇండియా వాళ్ళు ఇండియాకి వచ్చేద్దాము అని ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి గదా! మరి హైదరాబాద్ చూసుకుంటే, మన ఇండియాలో హైదరాబాద్ తీసుకుంటే చాలా స్పెషల్ ప్లేసు. మరి ఇంతకుముందు దుబాయ్ వరల్డ్ వైజ్ మార్కెట్‌ని క్యాప్చర్ చేసింది. ఒక్క బిల్డింగ్‌కు మొన్న షూట్ ప్రమాదం ఉందనేసరికి ఫస్ట్‌దే చాలా అతలాకుతలం అయిపోయి మొత్తము ఆ బిల్డింగ్స్ హై రైజ్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఖాళీ చేసేసారు. బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి కూడా ఖాళీ చేసేసిన పరిస్థితి వచ్చేసింది. మరి వచ్చేస్తే మరి అక్కడ ఉన్నవి అక్కడ కొన్నిటికే అంటే టూరిజం కావచ్చు, మరి కొన్ని అన్ని ప్రపంచంతోటి సంబంధాలున్న వ్యాపారాలు మాత్రమే నడుస్తున్నాయి. కానీ అదే మన ఇండియా, మన హైదరాబాద్ తీసుకుంటే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాతావరణము ఎంత పీస్గా ఉంటుంది. మరి అట్లనే ఇప్పుడు రాబోతున్న డెవలప్మెంట్ కూడా మీరు ఫారిన్ కంట్రీలో ఉంటే ఎట్లా ఉన్నారో, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కావచ్చు, జీరో నెట్ సిటీ అంటున్నారు. అట్లనే ఇప్పుడు వస్తున్న రింగ్ రోడ్లకు ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన రేడియల్ రోడ్స్. మరి ఎక్కడ తీసుకున్నా హ్యాపీగా ఒక 300 స్క్వేర్ యార్డ్స్ తీసుకుని విల్లాస్ కట్టుకుంటే కూడా కోటిన్నర లోపు కంప్లీట్ అవుతుంది. రేట్స్ కంపారిజన్ చేసుకుంటే కూడా అప్ అండ్ డౌన్, సిటీకి అప్ అండ్ డౌన్ చేయొచ్చు. మరి అట్లనేసే ఇప్పుడు స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. మరి అట్లే ఎయిర్పోర్టు, మరి ఇవన్నీ కూడా మనకు హ్యూజ్ టెక్నాలజీసు అన్నిట్లలో కూడా మన హైదరాబాదు నంబర్ 1 అంటాం కదా. మరి ఇంత సేఫెస్ట్ ప్లేస్లో ఇంత క్లియర్గా ఉన్న దాంట్లో మరి ఐటీ కూడా చూసుకున్నాం. ఐటీ కూడా ఎందుకు అన్సర్టనిటీ నడుస్తుందంటే అన్నిటికీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సర్వీసెస్ ఉంటుంది అది. కాబట్టి ఎక్కడ ఏ ఇష్యూస్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ ఐటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్టు మనకి కొంత రియల్ ఎస్టేట్లో కూడా కనపడింది. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో అవకాశాలు ఉన్నాయి కదా. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తీసుకోవడానికి ఒక్క అడుగు వెనక్కి వేస్తున్నారు. మాకు ఈ జాబ్ కంటిన్యూ ఉంటుందా ఎట్లా అని ఆలోచిస్తున్నారు. మరి అట్లా ఈ టైంలో కూడా నేను సజెస్ట్ చేసేదైతే ప్లాట్సే. ఎందుకనంటే ఎవరైతే టాలెంట్ ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ పెమ్మసాని గారు, ఆయనను చూసాం కదా. మరి అసలు జాబ్కి సంబంధమే లేదు, బిజినెస్లలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంత ఆన్ చేసిరంట. మరి అలాంటి బిజినెస్లు ఎన్నో చేసుకోవడానికి మనకు హైదరాబాదులో అవకాశం ఉంది. మెయిన్ మనకి కావాల్సింది అవకాశమే కదా. అక్కడ ఉండే వాతావరణ స్పెషాలిటీస్ ఎట్లా ఉన్నాయో, కండిషన్స్ ఎట్లా ఉన్నాయో, అవకాశాలు ఎట్లా ఉన్నాయో అంతకన్నా కూడా మన దగ్గర అవకాశాలు బాగున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీని కూడా గవర్నమెంట్తో సహా అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో మన వాళ్లకు దూరంగా ఉండి డబ్బు సంపాదనే ధ్యేయంగా, లేకపోతే అక్కడ ఉన్న కల్చరు, అక్కడ ఉన్న వాతావరణానికి మేము అక్కడే ఉంటున్నాం అనేది నేను చాలా మెంబర్స్ తోటి మాట్లాడితే విన్నాను. మరి అట్లాంటి వాతావరణమే ఇక్కడ ఉంది. ఇప్పుడు రోడ్స్ డెవలప్ అవుతున్నాయి, ఎయిర్పోర్ట్స్, అన్ని స్పెషాలిటీస్ కూడా మన దగ్గర కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాదు లోకల్లో కాకుండా సిటీ అవుట్స్కట్స్ ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కావాల్సినంత స్పేసు, రీజనబుల్ రేట్లు మనకి ఆ హైదరాబాద్లో అన్ని రకాల పర్సన్లు స్టే చేయడానికి అనుగుణమైన 25,000 శాలరీ వచ్చేవాళ్ళు, 2.5 లక్షలు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ అఫోర్డ్ చేయగలిగేటట్టుగా ఉంటుంది. కాబట్టి మంచి అఫోర్డబుల్ రేట్స్లలో, అనుకూలమైన వాతావరణంలో, మల్టీ అవకాశాలు. ఎందుకంటే గ్రోత్ అవుతున్న కంట్రీస్, అందులో హైదరాబాదు నంబర్ 1 స్థానంలో ఉంది గ్రోత్ కారిడార్స్లలో. మరి ఇన్ని అవకాశాలతో సెంట్రల్ గవర్నమెంట్ రింగ్ రైలు ఇస్తున్నారు మనకు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే బుల్లెట్ ప్రాజెక్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్స్ ప్రాజెక్టు. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అనేది చాలా హైగా ఫాస్ట్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కండిషన్స్ ఏమున్నా మన దగ్గర మనం ఉండడం అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కదా. వామ్ వెల్కమ్ హైదరాబాద్ మార్కెట్కి, హైదరాబాద్లో ఉండడానికి. థ్యాంక్ యూ.